మనకి వందనాలు, మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే కదా, అయినను వారి మనసు తృప్తి నొందదు. ప్రైజ్ లార్డ్. ప్రభువు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనమంతా ప్రయాసపడేది నోటికే కదా అని, అయినా అదంతా తృప్తిగా ఉండదంట, తృప్తి నొందకుండా ఉంటామంట. ఎందుకు ఇలా ఉంటాము అంటే, మనం ఎంతగా శరీరం కోసం ఎంతగా ప్రయాసపడతామో, ఎంతగా ఆరాటపడతామో, ఈ ఆరాటం అంట మనకి తృప్తి కలిగించదంట. ఈరోజు మన శరీరం కోసం ఎంత ప్రయాసపడుతున్నాం, మనం పుట్టిన దగ్గర నుంచి, ఊహ తెలిసిన దగ్గర నుంచి మనం ఎంతగా ప్రయాసపడుతున్నాం. మన ఊహ వల్ల మన శరీరాన్ని పోషించుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నాం. అయినా మన జీవితం ఇప్పుడు వరకు తృప్తిగా ఉందా? అసంతృప్తిగానే ఉంది కదా. అంటే బాగా ధనం ఉన్నప్పుడు ఆ ధనాన్ని బట్టి మన శరీరాన్ని పోషించుకుంటే ఇంతేనా, లేదా మన కుటుంబాన్ని పోషిస్తే ఇంతేనా, విలువ లేకుండా చేస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ ప్రసంగి గ్రంథం ద్వారా సొలొమోను గారి ద్వారా ఏం తెలియజేస్తున్నాయంటే, మనం ఎంత ప్రయాసపడుతున్నామో అది నోటి కోసమే, ఆహారం కోసము, కుటుంబ పోషణ కోసము, దీని గురించే మనం ప్రయాసపడతాం. ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాం? ఈ ప్రయాస వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? లాభం ఏంటంటే, శరీరాన్ని పోషించుకోవడానికి శరీరం అనేది ఆత్మకి ఒక భారంగా చేసుకుంటుంది. ఇంతకాలం నా జీవితంలో నా శరీరం నాకు భారంగా ఉంది. ఎందుకు భారంగా ఉందంటే, శరీరం మన యొక్కది కాబట్టి, మనది కాబట్టి, మన ఆత్మకి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటుంది, సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. నా శరీరాన్ని నేను సుఖపెట్టుకోకపోతే, నా శరీరాన్ని నేను పోషించుకోకపోతే ఎట్లా అని ఎప్పటికప్పుడు మనకి తెలియజేస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు మనకి చెప్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభు వాక్యం ఏమి సెలవిస్తున్నాడంటే, అయినా వారి మనసు సంతృప్తి నొందదు అంట, తృప్తి నొందదు. ఎందుకు తృప్తి నొందదంటే, శరీర కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఆత్మకార్యం తృప్తి నొందదు. ఆత్మకార్యం చేస్తున్నప్పుడు ఆత్మ తృప్తిగా ఉంటుంది, శరీరం తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే ఆత్మకార్యం చేస్తే శరీరము ఆత్మ రెండు తృప్తిగా ఉంటాయి. అంటే తృప్తిగా ఉండాల్సింది ఆత్మ మాత్రమే. ఎందుకంటే ఈ ఆత్మ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, శరీరం మాత్రం మట్టిలో కలిసిపోద్ది. శరీరానికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, ఆత్మకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆత్మ తాను చేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది అంటే, ఆయన చేసాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోద్ది. అప్పుడు లెక్క చెప్పాల్సి ఉంటుంది. శరీరానికి జీవం లేదు, ఆత్మకు మాత్రమే జీవం ఉంది. ఆత్మకు జీవం ఉంది కాబట్టి ఆ జీవం కలిగిన ఆత్మ ఎప్పటికప్పుడే మనకు సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. నేను ఎలా ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా నడుస్తున్నావు అనేది మనకి ఎప్పటికప్పుడే సిగ్నల్ ఇస్తుంది. ఈరోజు మనము నోటికి శరీరాన్ని తృప్తిపరిచే వారంగా ఉంటున్నామేమో, అందుకనే మనం ఎక్కువగా ప్రయాసపడుతున్నాం. ప్రభు వాక్యం కూడా అదే సెలవిస్తుంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను, నా కాడి సులువైందని అన్నాడు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన వాటిని మనం పరిగెత్తుతూ ఉన్నప్పుడు శరీరక సంబంధమైనవి ఆటోమేటిక్గా దూరం వెళ్ళిపోతాయి, శరీరక సంబంధమైనవి కూడా తృప్తిగా ఉంటాయి. ఎందుకంటే ఆత్మ జీవిస్తూ ఉంటుంది కాబట్టి, శరీరం జీవించదు కాబట్టి, ఆత్మ నడిపింపులో మనం నడుద్దాం గాక. దేవుడు మనకి ఆ కృపనిస్తాడు. ఎప్పుడు ఇస్తాడు తెలుసా? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు. ఎప్పుడైతే వెతుకుతామో, ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన వాటి మీద ఎప్పుడైతే పోరాడుతూ ఉంటామో, ఆ పోరాటం మన మనసును తృప్తిగా కలిగిస్తుంది, శరీరాన్ని తృప్తిగా కలిగిస్తుంది. ఏదైతే మన బాధలు, వేదనలు ఉన్నాయో సమస్తము విడుదల కలిగి అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, కృపామయ రాజా, రక్షకని కొందనాలు దేవా. ఇప్పటి వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి క్షేమం నుంచి, భద్రతనిచ్చి ప్రభా నడిపించారు. అయా ఈరోజు ఉదయాన్నే ప్రభా నీ వాక్యం ధ్యానించుకోవడానికి అయా అల్పులైన మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ, నిశ్చిత్తంలో ప్రభా ఈరోజు మా శరీరాన్ని మేము పోషించుకునే వారంగా కాకుండా ప్రభా ఆత్మను ఎక్కువగా పోషించే వారంగా, ఆత్మ నడిపింపులో జీవించే వారంగా ఉండడానికి సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.